ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడై ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షో. ఏపీసీఆర్డీఏకి సంబంధించి అథారిటీ సమావేశం జరిగింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో. అయితే ఇక్కడ ఒక కీలకమైన చర్చ జరిగింది. మెరీనా తరహా డెవలప్మెంట్, మెరీనా బీచ్ తరహాలో డెవలప్ చేయాలి అమరావతి రివర్ ఫ్రంట్ ఏరియాని అనేటువంటి మాట ఈ సమావేశంలో ఎక్కువ చర్చకు వచ్చినట్టుగా తర్వాత వచ్చినటువంటి డీటెయిల్స్ని బట్టి అర్థమవుతుంది. అసలు మెరీనా అంటే ఏంటి? చాలామందికి మద్రాస్ మెరీనా బీచ్ అంటే చెన్నైలో ఉన్నటువంటి మెరీనా బీచ్ గురించి తెలుసు. మళ్ళీ ఆ మెరీనా బీచ్ తరహాలో ఇక్కడ ఏం డెవలప్ చేస్తారనేటువంటి సందేహం ఉండొచ్చు. కానీ ఒక క్లారిటీ ఏంటంటే మెరీనా బీచ్ టైప్ అంటే ఇక్కడ ప్రైవేట్ రివర్ ఫ్రంట్, ప్రైవేట్ జట్టీలు ఆపరేట్ చేసేటువంటి అవకాశం ఉండేలాగా ఒక రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని డిజైన్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మనం విదేశాల్లో చూస్తే కనుక ఇంటి వెనుక బ్యాక్ యార్డ్లో బోట్ రైడింగ్ కోసం సపరేట్గా బోట్స్ పెట్టుకుని మెయింటైన్ చేసేటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది. దీన్నే మెరీనా టైప్ డెవలప్మెంట్ అని చెప్పి అంటారు. సో అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి డెవలప్మెంట్ విషయంలో ప్రాజెక్టులు తీసుకురావచ్చు, కానీ ప్రాజెక్టులతో పాటు ఇండస్ట్రియలైజేషన్ తీసుకురావచ్చు, అవకాశాలు ఉద్యోగాలు కల్పించవచ్చు, కానీ నేచర్ని మాత్రం తీసుకురాలేదు. హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లో పెట్టలేరు. అలానే అమరావతికి ఒక పెద్ద వరప్రదాయంగా ఉండేది కృష్ణానది. కృష్ణానది చుట్టూ ఉన్నటువంటి ఎగువ వాటర్స్ అంటే ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఉన్నటువంటి ఇది ప్రకాశం బ్యారేజ్. ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఉంటే ఈ ఎగువన మొత్తం ఈ దీవుల సముదాయమే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క పెద్ద దీవి. ఇక్కడ మనం ఒక దీవి ఇక్కడ చూస్తాం, భవానీ ఐలాండ్ అనేటువంటి ఒక దీవిని మాత్రమే మనం చూస్తాం, ఎందుకంటే అక్కడ మాత్రమే డెవలప్మెంట్ జరిగింది. మిగతా దీవులు అనేక ఉన్నాయి. అందుకనే ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణ సమయంలో కూడా ఈ దీవుల్ని ఒక టూరిస్ట్ స్పాట్స్ కింద డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అదే క్రమంలో ఇప్పుడు అమరావతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేసేటువంటి ఒక ప్రణాళికని మెరీనా తరహా డెవలప్మెంట్ అనేటువంటి ప్రపోజల్ తీసుకొచ్చారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో అక్కడ ప్రైవేట్ బ్యాక్ యార్డ్స్లో ప్రైవేట్ బోట్స్ డెవలప్ చేసి లేదా ప్రైవేట్ బోట్స్ మేనేజ్ చేయాలనేటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళకి కూడా అక్కడ ప్రైవేట్ జట్టీల కోసం స్పేస్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ ప్లేస్ మొత్తాన్ని కూడా ఒక అద్భుతమైనటువంటి టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. మీరు చూస్తే ఇక్కడ చూడండి, ఇదంతా కృష్ణానది. ఈ ఎడ్జ్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. ఇది మనం ఏం మ్యాజిక్ చేయట్లేదు, ఇది డైరెక్ట్గా గూగుల్ మ్యాప్స్లో ఉన్నటువంటి లైవ్ పిక్చర్స్ ఇవన్నీ కూడా. ఇది మొత్తం కృష్ణానది, కానీ ఇవన్నీ కూడా ఐలాండ్స్ అనమాట. కృష్ణానదిలో ఉన్నటువంటి ఐలాండ్స్. ఇన్ని ఐలాండ్స్ ఉన్నాయన్న విషయం కూడా చాలా మంది తెలియదు. హై లెవెల్ వాటర్ లెవెల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇవి కొంత మేరకు మునుగుతాయి, మొత్తంగా మునగవు. కాబట్టి ఉండేటువంటి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని వాటిని కూడా టూరిజం ప్రాజెక్టులో భాగంగా డెవలప్ చేయాలి. ఇంకో మాట కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, అదేంటంటే బీచ్ టూరిజం. క్లియర్ వాటర్ బీచ్ డెవలప్ చేయడానికి బాపట్లలో అవకాశం ఉంది. కాబట్టి సూర్యలంక బీచ్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం కూడా ఒక దీవి లాంటి ప్రదేశమే. కాబట్టి ఇన్సైడ్ ఏరియాస్ని డెవలప్ చేస్తూ దాన్ని ఒక అద్భుతమైన టూరిస్ట్ స్పాట్గా మలచాలనేటువంటి మాట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తారు. సో దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని, ఎందుకంటే మాస్టర్ ప్లాన్లో ఇవన్నీ కూడా పొందుపరిచారు. ఒకసారి మనం మాస్టర్ ప్లాన్ కనుక చూస్తే ఈ మాస్టర్ ప్లాన్లో ఇక్కడ ఉన్నటువంటి వాటి డెవలప్మెంట్కి సంబంధించి స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ అని చెప్పని అప్పట్లో ఒక అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. సో ఇవన్నీ కూడా టూరిజంకి అవకాశం ఉండేటువంటి ప్లేసెస్. ఈ రివర్ ఫ్రంట్ మొత్తాన్ని కూడా అద్భుతంగా అభివృద్ధి చేయాలి. అక్కడ ఆక్రమణలు, నిర్మాణాలు కూడా, ఎందుకంటే అవన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి స్థలాలు. వాటిని దృష్టిలో పెట్టుకుని ఒక అద్భుత ప్రణాళికను ఆవిష్కరించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అంతర్జాతీయ స్థాయి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా అమరావతికి ఫ్రంట్ ఎండ్ రూపురేఖలు ఇవ్వాలి. అంటే విజయవాడ వైపు నుంచి నగరంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ నదీ తీరంలో నదీ ముఖ ద్వారం దగ్గర ఉన్నటువంటి ప్రకృతి అందాలను కూడా ఒక అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలుగా మలచడంతో పాటు ప్రైవేట్ జట్టీల నిర్వహణకు ఉండేటువంటి అవకాశాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. పీపీపీ మోడల్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో వీటన్నిటిని అభివృద్ధి చేయడానికి ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించబోతుంది అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.